భారతదేశంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఈసారి వర్షాలు కురిసేది అంతంత మాత్రమే. రుతుపవనాలు గతి తప్పుతాయి. కరువు పరిస్థితులు తప్పకపోవచ్చు. వర్షాకాలానికి కొన్ని నెలల ముందే వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలివి. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణ భారతదేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉంటే అవి నిజమే అనిపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చి 2 నెలలు దాటుతున్నా అడపాదడపా నామమాత్రంగా కురియడం తప్ప ఒక్కటంటే ఒక్కటి గట్టివానే కురియలేదు. అదే సమయంలో ఉత్తర, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలు మాత్రం కుండపోత వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మరి ఎందుకు ఈ తేడా? అక్కడ ఎల్నినో ప్రభావం లేదా? ఒకే దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు తలెత్తడానికి కారణమేంటి? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బంగాల్ నుంచి గుజరాత్ వరకు వేలాది కిలోమీటర్లు విస్తరించిన సువిశాల దేశం భారత్. ఇంత పెద్ద దేశమంటే భౌగోళికంగా, వాతావరణ పరంగా భిన్న పరిస్థితులు ఉండడం సహజమే. వాస్తవంగా కూడా దేశంలో అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ వర్షాకాలానికి కొన్ని నెలల ముందు వాతావరణ నిపుణులు భారతదేశానికి ఎల్నినో, సూపర్ ఎల్నినో ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. 2027 ఫిబ్రవరి లేదా జూన్ వరకు దీని ప్రభావం ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. దేశమంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, కరువు పరిస్థితులు తప్పకపోవచ్చని తెలిపారు. అయితే దేశంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ అంచనాలు తప్పాయేమో అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో జమ్మూ కశ్మీర్, పశ్చిమాన గుజరాత్, ఈశాన్యంలోని అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో అయితే తరచూ క్లౌడ్ బర్స్టులు కూడా సంభవిస్తున్నాయి. అదే సమయంలో మధ్య, దక్షిణ భారతదేశంలో వర్షాలే లేవు. అన్నీ నామమాత్రపు వానలే. మరి ఒకే దేశంలో ఎందుకీ భిన్న వాతావరణ పరిస్థితులు? ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారతంపై ఎల్నినో ప్రభావం లేదా అంటే శాస్త్రవేత్తలు దీనిపై అనేక విశ్లేషణలు చేస్తున్నారు. భారతదేశంలో జూన్లో 40% లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో అయితే 50.4 తక్కువ వర్షపాతం నమోదైంది. జులై ఆరంభంలో కొన్ని చోట్ల వర్షాలు బాగా కురిశాయి. పశ్చిమ కనుమల్లో కేవలం 48 గంటల్లో 1000 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జాతీయ సగటు 14% పడిపోయింది. అయినా వర్షాభావ పరిస్థితులు దూరం కాలేదు. లోటు పెరిగి జులై మధ్య నాటికి 25% చేరింది. జాతీయ సగటు ప్రాంతీయంగా ఉన్న భిన్న పరిస్థితులను కప్పిపుచ్చేలా చేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలు జులై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే 31% లోటుతో ఉన్నాయి. తెలంగాణలో 31 జిల్లాల్లో లోటు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కొన్ని ప్రాంతాల్లో వచ్చే వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లోటు తక్కువగా కనిపిస్తున్నా జిల్లాల్లో మాత్రం చాలా తేడాలు ఉన్నాయి. భారతదేశం అంతటా కూడా ఇదే పరిస్థితి. మనకి అనూహ్యంగా ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీకి అనుకూలంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో రెయిన్ఫాల్ యాక్టివిటీని మొత్తమే చాలా బాగానే చూడగలుగుతాం. మనము ఈ వారంలో మంచి వర్షాలు పడటానికి అనుకూలంగా ఉన్నది. అంటే మనం ఆల్రెడీ ఒక డిప్రెషన్, అంటే వెల్ మార్క్డ్ లో ప్రెషర్ సిస్టమ్ని మనం ఆల్రెడీ చూసాము. అంటే దాని ప్రభావం అనుకున్న దానికంటే తక్కువగానే ఉన్నది. యాక్చువల్గా చాలా ఎక్స్పెక్ట్ చేశారు, చాలా రైన్ఫాల్ యాక్టివిటీ ఉంటుందని, తర్వాత డిప్రెషన్ అవుతుందేమో ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అలాగ అవ్వలేదు. కానీ దాని ప్రభావం కొంతవరకు చూపించింది. కానీ తర్వాత అనూహ్యంగా టెంపరేచర్లు అవి కూడా తగ్గటం జరిగినది. కానీ నేను 3.4 ఇండెక్స్ మాత్రం 2 దాటేసింది. ఇవాళ ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే 2 దాటేసింది. అంటే ఇదివరకటి ఉన్నటువంటి కంపేర్ చేసినట్లయితే అంత ఎక్కువగా ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను 3.4 ఎక్కువగానే చూపిస్తుంది. అంటే ఇది ప్రభావం దీని మీద కొంతవరకు ఉంటుంది. పైన చెప్పుకున్న అంశాల ఆధారంగా చూస్తే భారతదేశంలో ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే అనిపిస్తుంది. మరి ఉత్తర, పశ్చిమ,
ఈశాన్య భారతదేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం వారి అంచనాలు తప్పాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే జమ్మూ కశ్మీర్, గుజరాత్, అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి, వీధులు, చెరువులను తలపిస్తున్నాయి, అనేక మంది నిరాశ్రయులయ్యారు. జమ్మూ కశ్మీర్లో అయితే క్లౌడ్ బరస్టులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావంతో కొండచర్యలు విరిగిపడుతున్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో శుక్రవారం ఓ కారుపై కొండచర్యలు విరిగిపడడంతో 12 మంది చనిపోయారు. ఇది దేశంలో ప్రస్తుతం నెలకొన్న భిన్న వాతావరణ పరిస్థితులు. దక్షిణ భారతదేశంలో వర్షాభావం, ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారతంలో వరదలు, దక్షిణాది వరకు ఎల్నినోపై శాస్త్రవేత్తల అంచనాలు నిజమే. మరి మిగతా ప్రాంతాల్లో వరదల పరిస్థితి ఏమిటి అంటే దీనికి శాస్త్రవేత్తలు పలు కారణాలు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్లో అది అత్యంత భారీ వర్షాలను నిలువరించలేదు. బలహీనమైన రుతుపవనాలు ఉన్న ద్వీపకల్పం చుట్టూ సముద్రం వేడిగా మారడంతో తక్కువ వ్యవధిలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలుంటాయి. ఇక సువిశాల భారతదేశంలో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భౌగోళికంగా చూసినా చాలా భిన్నంగా ఉంటుంది. స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా వర్షాలను నిర్ణయిస్తాయి. జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే అది పూర్తిగా ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు, మంచుతో కూడి ఉంటుంది. సాధారణంగా ఇక్కడి కొండలు రుతుపవన మేఘాలను అడ్డుకోవడం వల్ల అక్కడ వర్షాలు తక్కువగా కురుస్తాయి. అయితే జమ్మూ కశ్మీర్లో తేమ పరిస్థితులు మధ్యధరా సముద్రంలో ఏర్పడే తుఫాన్లపై ఆధారపడి ఉంటుంది. అక్కడ జరిగే మార్పులు జమ్మూ కశ్మీర్లో వాతావరణాన్ని నిర్దేశిస్తుంటాయి. ఇక జమ్మూ కశ్మీర్లో ఇటీవల కాలంలో భౌగోళికంగా అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో కొండలను తొలచి నిర్మాణాలను చేపట్టారు, చెట్లను విపరీతంగా నరికివేశారు, నదుల గమనం మారేట్లు చేశారు. దీనివల్ల వాతావరణంలో సహజంగా జరిగే ప్రక్రియలో మార్పు వస్తోంది. అందుకే అక్కడ ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ బర్స్టులు, కొండచర్యలు విరిగిపడడం వంటివి సంభవిస్తున్నాయి. ఇక గుజరాత్ విషయానికి వస్తే అది సాధారణంగానే భారీ వర్షాలు కురిసే భౌగోళిక ప్రాంతంలో ఉంది. దేశ పశ్చిమం వైపు ఉన్న ఈ ప్రాంతం అరేబియా సముద్రంలో వీచే బలమైన గాలులు, తేమ వాతావరణం ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ వాతావరణంలో ఒత్తిడి ఏర్పడినప్పుడు ఈ గాలులు బలహీనంగా మారుతాయి. అందువల్ల అక్కడ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈశాన్యంలో ఉన్న అస్సోంలో సాధారణంగానే అధిక వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం, హిమాలయాల్లో జరిగే మార్పులే దీనికి కారణం. ఇప్పుడు కూడా ఆ పరిస్థితుల వల్లే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇక ఎల్నినో అంటే ప్రతి చోట మొత్తం కరవు అని అర్థం కాదు. ఇవి తరచూ ఆకస్మిక వర్షాలకు కూడా కారణమవుతాయి. స్థానికంగా ఉన్న భౌగోళిక పరిస్థితులు కూడా అక్కడ వర్షాలు లేదా కరవులను నిర్దేశిస్తాయి. సముద్రంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మార్పులు జరుగుతాయి. దానికి ఎలాంటి రూల్ బుక్ ఉండదు. దీని ప్రభావం దగ్గరలో ఉండే ప్రాంతాల మీద ఉంటుంది. వీటన్నింటి వల్ల ఎల్నినో ప్రభావం ఉన్న వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న వేడి వల్ల భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 1 డిగ్రీ మేర వేడి పెరిగితే 7% నీటిని ఆవిరి కాకుండా పట్టేస్తుంది. సరైన వాతావరణ వ్యవస్థలు ఏర్పడితే తక్కువ సమయంలో ఎక్కువ తేమ విడుదలవుతుంది. ఫలితంగానే గుజరాత్, అస్సోం, కశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఎల్నినో మరింత బలపడడం ఆందోళన కలిగిస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలం వేడిగా మారినప్పుడు ఎల్నినో వృద్ధి చెందడంతో ఉష్ణమండల ప్రాంతాల్లో గాలులు, వర్షాలపై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణ, మధ్య భారతంలో నెలకొన్న వాతావరణం దాని ప్రభావమే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారి అంచనాల ప్రకారం గతంలో ఎప్పుడూ చూడనంత ఉష్ణోగ్రతలతో కూడిన కాలాన్ని చూడాల్సి రావచ్చు. తీవ్రమైన వడగాల్పులు, అధిక రాత్రి ఉష్ణోగ్రతలు, పంటల దిగుబడులు తగ్గడం వంటివి తలెత్తవచ్చు. కంపల్సరీగా ఉష్ణోగ్రతలు అయ్యి మనకి భూమి మీద ఉష్ణోగ్రతలు చాలా మట్టుకు తగ్గినాయండి. అంటే అది ఏంటంటే బ్రేక్ కండిషన్ ఉన్నప్పుడు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. అంటే క్లియర్ స్కైస్ ఉంటాయి.
అటువంటప్పుడు డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ అంటే సన్ రేస్ మనకు పడటం వలన మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ విశాఖపట్నం రీజన్ చూసినట్లయితే ఎక్కువగా ఉన్నదంటే కంపల్సరీగా బ్రేక్ కండిషన్ ఉన్నట్టే లెక్క. వాతావరణాన్ని అంచనా వేయడానికి భారతదేశంలో అత్యంత పటిష్టమైన వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని నెలల ముందుగానే అంచనాలు, హెచ్చరికలు వస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా ఒక్కోసారి ప్రకృతిలో జరిగే మార్పులను ఖచ్చితంగా అంచనా వేయలేం కూడా. అవి భారీ వర్షాలైనా, కరువులైనా. ఒక రకంగా కశ్మీర్, అస్సోం, గుజరాత్లో వరదలు, మిగతా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను ఆ కోణంలో చూడవచ్చు.